మెగా ఫ్యామిలీ నుంచి ఇంకొక హీరో వరుణ్ తేజ్, ఆయన సినిమా రాబోతుంది త్వరలో. నిన్న దానికి సంబంధించిన మట్కా మూవీకి సంబంధించిన ఈవెంట్లో కొన్ని కామెంట్స్ చేశాడు ఆయన. అవి అల్లు అర్జున్ గురించే చేశాడు అని, ఇండైరెక్ట్గా చేశాడని కూడా అంటున్నారు కొందరు. దానికి మీరేమంటారు? మన మూలాలు మర్చిపోవద్దు, ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలా. ఒక స్థాయికి వచ్చిన తర్వాత హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోవద్దు అనేది ఒక సారాంశం అమ్మ. అవును, సరేనా? నేను దాని గురించి మాట్లాడతా. ఈయన ఎవరిని ఉద్దేశించి అన్నాడో మనకు అనవసరం. ఆయన గురించి అది ఆయన వాళ్ళకి సంబంధం. అది న్యాచురల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు నేను చెప్తా చూడు. ఇప్పుడు పెళ్లి కొడుకు వీడేనండి, కానీ వీడు వేసుకున్న చొక్కా మాత్రం నాది. నీదే ఎందుకు చెప్పుకుంటున్నావు 10 సార్లు? ఇవ్వడం ఎందుకు అలాంటప్పుడు? వాడి పరువు తీయడానికా? నెక్స్ట్, అప్పుడు నువ్వు ఇచ్చిన హెల్ప్కి వాల్యూ లేనట్టే కదా. నేను నీ ఇంట్లో 4 రోజులు ఉన్నా, నాకు తిండి పెట్టావు, నీడని ఇచ్చావు, తర్వాత నేను ఒక స్థాయికి వచ్చా, ఓకేనా? నువ్వు తిండి పెట్టడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చానా? నువ్వు 10 మందికి 10 రకాలు చెప్పుకుంటున్నావు. ఒకప్పుడు నా ఇంట్లో తినేవాడు, ఒకప్పుడు నా ఇంట్లో తిన్నాడు, ఒకప్పుడు నా ఇంట్లో తిన్నాడు చెప్పావు. నువ్వు చేసిన హెల్ప్కి వాల్యూ ఉందా? వాల్యూ లేని హెల్ప్కి నేను గౌరవించాల్సిన అవసరం కూడా లేదుగా, అంతేగా? నెక్స్ట్, నువ్వు ఇప్పుడు అంతెందుకు, ఎవరికన్నా నువ్వు ఇప్పుడు నేనున్న నా అసిస్టెంట్కి ఓ రెస్టారెంట్ పెట్టిస్తున్నా, నా హెల్ప్ అది. వాడు దాన్ని రేపటి రోజు 30 ఫ్రాంచైజీలు అమ్ముకుంటాడు. వాడి టాలెంట్ అది, ఓకేనా? నువ్వు చేసిన సహాయం ఓకే, తను నీకు ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాడు తెలుసా? ఒకప్పుడు నాకు మా సారు ఒక రెస్టారెంట్ పెట్టించాడు, నేను దాన్ని ఇలా డెవలప్ చేశాను అంటే నువ్వు చేసిన సహాయానికి ఆయన మర్యాద ఇస్తున్నాడు. వాడి ఎదుగుదలకి కూడా నువ్వు మర్యాద ఇవ్వాలి. నేను జస్ట్ ఒక రెస్టారెంట్ పెట్టించాను అంతే, ఈరోజు చూడు వాడి టాలెంట్తో ఎంత బాగా ఎదిగాడో అని నువ్వు మాట్లాడితే, ఆ ఎదుగుదలకి నువ్వు మర్యాద ఇచ్చినప్పుడు నీ సహాయానికి కూడా నీకు అక్కడ మర్యాద దొరుకుతుంది. ఆ ఎదుగుదలకి నువ్వు మర్యాద ఇవ్వనప్పుడు నీ సహాయానికి విలువ లేదు. నీ సహాయానికి విలువ లేనప్పుడు విలువలేని సహాయానికి అవతలోడు మర్యాద ఇవ్వాలనుకోవడం నీ మూర్ఖత్వం, అంతే కదా? ఇప్పుడు వీళ్ళేంటి మూలాలు మర్చిపో, చిరంజీవి గారు నీకు హెల్ప్ చేశారు, చిరంజీవి గారు నీకు హెల్ప్ చేశారు, చిరంజీవి గారు చేసిన హెల్ప్ వల్లే ఈరోజు నువ్వు ఇలా అయ్యావు, చిరంజీవి గారు చేసిన హెల్ప్ వల్లే నువ్వు ఈరోజు అలా అయ్యావు అని మాట్లాడొద్దు. చిరంజీవి గారు స్టార్టింగ్లో మా బండికి హెల్ప్ చేశాడు, అయినప్పటికీ ఈరోజు తన సొంత టాలెంట్ చూడు ఎంత బాగా ఎదిగాడో అని మీరు మాట్లాడితే, అవతలోడు కూడా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఒకరోజు పలానా ఆయన నన్ను ఇలా తీసుకురావడం వల్లనే ఆయన చెబుతాడు, అంతే. మేము తీసుకురావడం వల్లే ఈరోజు వాడు పెద్ద ఇదైపోయాడు, అసలు మొత్తం మేమే మేము తేవడం వల్లే వాడు ఇలా అయ్యాడు, మేము లేకపోతే వాడు అయ్యేవాడు కాదు అని చెప్పడం మూర్ఖత్వం. ఈవెన్ పేరెంట్స్ అయినా సరే చెప్పుకొచ్చి, నువ్వు కన్నందుకే వాడు ఐఏఎస్ అవ్వలా, నువ్వు కనీ వాడికి చదివి చెప్పించావు అంతే. వాడు కష్టపడి చదివి ఐఏఎస్ అయ్యాడు. అలా ప్రతి ఒక్కడి కొడుకు కన్న ఒక్క కొడుకు ప్రతి ఒక్కడు ఎందుకు ఐఏఎస్ అవ్వట్లా? వాళ్ళు కష్టపడట్లా. సో వాడు కష్టపడి చదివి ఐఏఎస్, అది గుర్తించండి. నేను కన్నందుకే వాడు ఐఏఎస్ అని అన్నట్టుగా ఎవరు క్లెయిమ్ చేసుకోకూడదు. అలా ఎవరు చేసుకోరు కూడా అఫ్కోర్స్, బట్ నేను ఎగ్జాంపుల్ బాగుందని చెప్పాను యాక్చువల్లీ. సో ఇది సంగతి. నువ్వు అవతలోడి ఎదుగుదలకి మర్యాద ఇచ్చినప్పుడు నీ సహాయానికి కూడా వాళ్ళు విలువనిస్తాడు. నీ సహాయానికి కూడా ఒక విలువ అనేది ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ సహాయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తావో ఆ సహాయానికి విలువ ఉండదు. విలువలేని సహాయానికి మర్యాదకు కోరుకోవడం మూర్ఖత్వం. ఇంతకు మించి నేను ఈ విషయాన్ని ఏమీ చెప్పలేను.